వెల్కమ్ టు 108. ఆమె వేధింపులకు కోడళ్ళు అదిరి పడాల్సిందే. సూటిపోటి మాటలకు తోడి కోడళ్ళు బెదరాల్సిందే. ఆమె నోటికి భర్త జడవాల్సిందే. ఆమె ఏం చేసినా ఇరుగు పొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయినా సరే విన్న మాట చెప్పిన మాట వినాల్సిందే. ఇదంతా కేవలం వెండి తెరకే పరిమితం. వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం. సినిమాలో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్ళే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఆ నటి మరెవరో కాదు, తెలుగు వారికి పరిచయం అవసరం లేని సహజ నటి, కళాశిరోమణి సూర్యకాంతం గారు. సుమారు 5 దశాబ్దాల పాటు నటిగా ముద్ర వేసి అశేష అభిమానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి సూర్యకాంతం గారి సినీ ప్రస్థానం మీకోసం. సూర్యకాంతం గారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ దగ్గర వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న జన్మించారు. వారి తల్లిదండ్రులకు సూర్యకాంతం 14వ సంతానం. దీంతో ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సూర్యకాంతం 6 ఏళ్ల వయసులోనే పాడటం, డాన్స్ నేర్చుకున్నారు. సినిమా పోస్టర్లు చూసి సినిమాలో నటించాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులకు సినిమాలో నటించడం ఇష్టం లేకపోయినా నటి కావాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు. అయితే సినిమాలో నటించడానికి నువ్వు పనికిరావు అనడంతో అసలే పట్టుదల కలిగిన సూర్యకాంతం మరింత పట్టుదలతో ఎలాగైనా నటి కావాలని నిర్ణయించుకున్నారు. అవకాశాల కోసం అన్వేషిస్తున్న సమయంలో చంద్రలేఖ మూవీలో డాన్సర్ కోసం ఆడిషన్ జరుగుతున్నాయి. అప్పుడు ఆమెను చూసిన మేనేజర్ భూషణం డాన్సర్గా అవకాశం ఇప్పించారు. అలా వెండి తెరపై మొట్టమొదటి అడుగు పెట్టారు సూర్యకాంతం. తనకు డాన్స్ రాదని చెప్పినా వినకుండా అవకాశం ఇవ్వడంతో చంద్రలేఖలో తొలి అడుగు వేశారు. అనంతరం ధర్మగాథ మూవీలో మూగ పాత్రలో నటించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్నారు. నారది మూవీలో గుర్తించుకునేదగ్గ పాత్ర దక్కింది. అయితే సంసారం సినిమాలో గయ్యాలి పాత్ర అత్తగా నటించి తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయింది. హీరోయిన్ కావాలనుకున్న సూర్యకాంతంకు సౌందమణి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ దక్కింది. కానీ అప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అవ్వడంతో అలా హీరోయిన్ అయ్యే అవకాశం మిస్ చేసుకున్నారు. సహజ నటి సూర్యకాంతంకి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఏమాత్రం సమయం దొరికినా పుస్తకాలను చదువుతూనే ఉండేవారు. ఆమె బహుభాషా కోవిదురాలు. తన 50 ఏళ్ల వయసులో పట్టుబట్టి మరీ జర్మన్ భాష నేర్చుకున్నారు. ఇక అప్పట్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఓ పుస్తకం కూడా రాశారు. వెండి తెరపై గయ్యాలి అత్తగా నటించే సూర్యకాంతం నిజానికి చాలా సున్నితమైన మనసు కలవారు. తను తినడమే కాదు, తన తోటి వారికి తనే స్వయంగా వండి కొసరి వడ్డించేవారట. భోజనం విషయంలో చిన్న పెద్ద భేదం లేకుండా కోటి విద్యలు కూటి కొరకే, శుభంగా మొహమాటం లేకుండా తినమని పెట్టేవారట. అందుకనే ఆమె సెట్స్ మీద ఉంటే సహా నటీనటులు సంతోషంగా ఉండేవారట. సూర్యకాంతం పేరు పెట్టడానికి అప్పట్లో తల్లిదండ్రులు వెనకాడేవారు. ఎందుకంటే వెండి తెరపై ఆమె గయ్యాలి అత్త పాత్రలో అంతగా ఒదిగిపోయారు. ఇదే విషయంపై గుమ్మడి ఓసారి మాట్లాడుతూ సూర్యకాంతం తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. కొన్ని దశాబ్దాల పాటు సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవ్వరూ పెట్టుకోకుండా చేశావు అని అన్నారు. ఆంధ్రుల గయ్యాలి అత్తగా తెలుగు ఇండస్ట్రీలో సూర్యకాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. సంసారం గయ్యాలి అత్త రోల్లో నటించి తెలుగు వారికి గయ్యాలి అత్తగా పర్మనెంట్గా గుర్తుండిపోయారు. సూర్యకాంతం దబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషి. తనకు రావాల్సినది ఖచ్చితంగా అడిగి మరీ వసూలు చేసేవారట. అయితే ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడానికి, అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడింది లేదట. ఇక అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విధించేవారు కాదట. ఆంధ్రుల గుండమ్మ అత్త చివరి వరకు నటిస్తూనే ఉండాలని కోరుకున్నవారు ఎందరో. 1996లో సూర్యకాంతం గారు కన్నుమూశారు. అయినప్పటికీ సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు తన నటన ద్వారా గుర్తుండిపోయారు.